దేవుని ప్రజలందరికీ దేవుడు నామాన్ని బట్టి వందనాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం మినిస్ట్రీ తరఫుగా పేరు పేరున మీ అందరినీ నా దేవుడు దీవించును గాక. ఈరోజు ఒక వాక్యాన్ని చూపిస్తున్నాం. నా గురించి చదువుతాం. నినువే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నువ్వు లేచి నినువే మహాపట్టణంలో పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించమని యానాన్ని పంపిస్తాడు దేవుడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. వెళ్ళకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే అది దేవునికి మేలైన మార్గం కాదని దేవుడు చెబుతున్నాడు. మనం ఏదైతే చూపిస్తాడో, ఏ స్థలం అయితే చూపిస్తాడో ఆ స్థలంకి మనం వెళ్ళాలి. మనం వెళ్ళకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని మన ఆలోచనలతో మనమే నడిస్తే దేవుడు ఇప్పుడు కూడా మనతో ఉండడు, మనలో నడవడు కూడా. నీకు ఎక్కడ చూపించాడో అక్కడికి వెళ్ళమని పంపిస్తాడు. పంపిస్తే ఏం చేస్తాడు? అక్కడ నినివే పట్టణానికి వెళ్ళమంటే ఈయన తార్సు బయలుదేరాడు. ఈయన జానికల దేవుడు, కరుణా సంపన్నుడు. ఇక్కడ ఏమంటున్నాడు? నిన్ననే పట్టణస్తులు చెడు నడకలు నడుచుని మానుకొనుకొని వాళ్ళు చేయుచున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపడై వారికి చేయనని తాను మాట ఇచ్చాను, చేయక మానేను అని ముందరే చెప్పేస్తున్నాడు. వీళ్ళేమో కీడు చేశారు దేవుడికి దేవుని దృష్టిలో. వాళ్ళు కీడు చేస్తే వాళ్ళ గురించి వెళ్ళి ప్రార్థన చేయి, వాళ్ళకి ప్రకటించు, ఇది మీరు ఘోరమైన పాపాలు చేస్తున్నారు, ఇక మీట దేవుడు కనికరించడు అని దేవుడితో చెప్తే ఈయనేమో కరుణా సంపన్నుడు, ఆయన అందరినీ జాలిగల హృదయస్తుడు. ఆయనకి ఏదేమో దేవుడు అన్నీ కూడా దేవుని చిత్తంగా ఉంటే, దేవునిలో ఉంటే మేలే చేస్తాడని ఈ క్రియానపై అనుకుంటున్నాడు. మనం కూడా అలాగే ఉంటాం. ఎవరికన్నా ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేస్తే ఆడు బాగుపడి మన ఎదురు మనకి ఏదన్నా అయ్యగారు వందనాలని చెప్పకపోతే మనకి ఎక్కడో ఇదైపోతాం, మనం ఏమో ఫీల్ అయిపోతాం. అది దేవుని చిత్తమా? నువ్వు బాగు చేసావా? నేను బాగు చేశాను. దేవుడే కదా ఆ బిడ్డను బాగు చేశాడు, మేలైన మార్పులు. నీకు వందనాలు చెప్పపోయినంత మాత్రాన, నీకు నమస్కారం పెట్టినంత మాత్రాన కీడు చేయాలని అది కాదు కదా దేవుని చిత్తం. దేవుడిని అందరూ ప్రేమించాలి, అందరితో సమైక్యంగా ఉండాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణలోకి రావాలి, నిత్య జీవం ఫలించాలి, నశించిపోయిందని ఎతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని ఆయన ప్రకటిస్తేనే మనం అలా చెప్పటల్లా. మనందరికి మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం, మనందరికి మనమే కావాలని గోతులో పడతాం. అది దేవుని చిత్తమా? దేవుని చిత్తం కాదు కదా. మన నిర్ణయం ఏంటి? దేవా నీ చిత్తం ఏంటి? నేను ఉదయం లేచానయ్యా, నేను ఎవరితో మాట్లాడాలయ్యా, ఎవరితో కలవాలయ్యా, ఎవరితో నేను ఇదవ్వాలని మనం దేవుణ్ణి అడగాలి. మనం అడగమాల. అందుకే కావాలని మనం నశించిపోతున్నాం. దేవుడు కూడా మనం చూసి ఆదాము అవ్వలు కూడా పండు తిన్నప్పుడు కూడా, తినమన్నప్పుడు కూడా ఆయన ఉంటాడుగా అక్కడ, లేడా? నేను తెలుసుకోవాలి కదా, నేను ఇప్పటి వరకు వీళ్ళని కాపాడాలని, వీళ్ళ మీద జాలి చూపించాను, ఏంటి నా మాట ధిక్కరించాలని ఆయన మన మీద ఇదవడా? మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకుందాం.